హోంమంత్రి వంగలపూడి అనిత నిబద్ధత కలిగిన నాయకురాలని సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన నాయకుడు బోడపాటి శివదత్ అన్నారు. నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనిత పాయికరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధిపైనే పనిచేశారన్నారు. ఇప్పుడు హోంమంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. అందరికీ నమస్తే అండి. మరి ఈ కూటమి ప్రభుత్వంలో పాయికరావుపేట నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఇటు జనసేన పార్టీ అటు బీజేపీ పార్టీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వంగలపూడి అనిత గారు గెలుపొందారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని రకాల వార్తలు హల్చల్ చేశాయి, మనందరికీ తెలుసు. మరి ఆమెకి పిఏగా ఉన్నటువంటి జగదీష్ అనే వ్యక్తి అనేకమైన ఇబ్బందులు, నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టడం, అధికారులను భయపెట్టడం ఇట్లాంటివన్నీ జరిగాయి. వాస్తవానికి ఆవిడ గతం నుంచి కూడా రాజకీయ ప్రయాణం చేసినప్పుడు, ఒకప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా కూటమి తరపున ఎన్నో పోరాటాలు అందరినీ ఎదిరించి పోరాటం చేసిన నాయకురాలు వంగలపూడి అనిత గారు. ఆమె రాజకీయం కోసం తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఎంతో త్యాగం చేసి కష్టపడ్డ మహిళా నాయకురాలు, ఎస్సీ కులానికి సంబంధించిన నాయకురాలు అయినప్పటికీ కూడా తన పిల్లలకు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో కూడా ఆమె ఎంతో ఎదిరించి నిలబడ్డ నాయకురాలు. అలాంటిది ఈరోజు సొంత కొడుకులో చూసుకున్న జగదీష్ అనే వ్యక్తి ఆశతో, డబ్బు వ్యామోహంతో ఈరోజు చేసిన తప్పులు అది ఆవిడ మీద చుట్టుకోవడం అనేది బాధాకరం. అది తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే తన ఇంట్లో సొంత కొడుకు తప్పు చేసినా సరే ఈ విధంగానే ఆవిడ రియాక్ట్ అవుతుంది. కూటమి ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చే కార్యక్రమాలు ఎవరు చేసినా సరే చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతానని చెప్పి ఆవిడ చెప్పడం కూడా చాలా సంతోషం. అందుకే జగదీష్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ జగదీష్ అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు. సో ఖచ్చితంగా పాయికరావుపేట నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి పునాది వేయడం కోసం ఆవిడ చాలా కష్టపడుతున్నారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చింపులు జరిపి అనేకమైన కంపెనీలని నక్కపల్లి ప్రాంతంలో తీసుకురావడం కోసం చర్చింపులు జరిపారు. ఆ విధంగా ప్రభుత్వం కూడా సుముఖత చూపించి రేపు 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి విశాఖపట్నం వస్తున్నారు. 8వ తేదీ నాడు ప్రధానమంత్రి గారు వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే కొన్ని అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. కనుక దీని నిమిత్తమే ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా కదిలి వస్తుంది. అందులో భాగంగా మా జనసేన పార్టీ నాయకులు పిఎస్సి చైర్మన్ శ్రీ నాదర్ల మనోహర్ గారు, ఆంధ్ర రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకి మరి నక్కపల్లి కలెక్టర్ కార్యాలయానికి ఇచ్చేస్తున్నారు.